మీరు వదిలిన వీడియోలు, మీరు వదిలిన ఫోటోలు ఫేక్ అనేది అందరికీ అర్థమైపోయింది. డీప్ ఫేక్ వీడియోస్ అవి అర్థమైపోయింది. ఇకపోతే లెటర్ని పెట్టి వాటికి జీవం పోయాలని చూశారు. ఏదో లెటర్ అంట. ఆ లెటర్ ఎవరో ఇందుమతి గారు అనే ఆవిడ రచించారంట. ఇందుమతి గారు అనే ఆవిడ రచించినప్పుడు బొల్లినేని బిఆర్ నాయుడు గారికి దగ్గర వారైన బిఆర్ నాయుడు గారికి చెందిన ఒక వ్యక్తి మరి ఎలా ఆ లెటర్ వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళ చేతికి ఎలా వచ్చింది ఆ లెటరు? ఇట్స్ ఎ సెన్స్. ఆ లెటర్ వస్తున్నప్పుడు ఈ లోపల ఒక ఫోటో వెళ్ళి ఎవరు చూసినా ఆ లెటర్లో ఆవిడ ఈవిడే కావాలా అనుకోవాలని ఒక కథ అల్లేశారు. అసలు చాలా చక్కగా ఒక స్టోరీ, ఒక హిస్టరీ అల్లేసేసి మా పరువులతోటి ఆడేశారు. ఒక 100 అకౌంట్లో వేశారు రాబాయ్. మీరేం సాధించారో చెప్పండి నాకు. మీ జగన్మోహన్ రెడ్డికి ఏం బెనిఫిట్ అయిందో చెప్పండి అట్లీస్ట్. లేదా మీకేం బెనిఫిట్ అయిందో చెప్పండి. నాకు 3 రోజులు టైం వేస్ట్ అయింది. నాకు 3 రోజులు చిర్రాకు దొబ్బింది. మిమ్మల్ని చంపలు వాయించట్లేదు అని చెప్పి చిరాకు దొబ్బింది. నేను చెప్తున్నా, ప్రశాంతంగా నా పని నేను చేసుకోలేకపోయా. పద్దాక ఫోన్స్, అందరితో మాట్లాడటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఇలా నా టైం వేస్ట్ తప్ప దాదాపు రోజుకి 24 గంటలు, అట్లా 24 గంటలు వేస్ట్ అయిపోయినాయి నాకు నా జీవితంలో. మీరేం సాధించారో చెప్పండి. మేము పలానాది సాధించామని చెప్పండి. మేము సాధించాం ఇది, మేము మిమ్మల్ని చేయటం వల్ల ఫేక్ లెటర్ రిలీజ్ చేస్తున్న తరుణంలో మీ ఫోటోని పెట్టి మేము ఎలిగేషన్ వేసి మేము ఇది సాధించాం, మా పార్టీకి ఇంత మోపు గొప్పలు వచ్చినాయి, పలానా వాడు మెచ్చుకున్నాడు మమ్మల్ని, అరే సూపర్ రా అని మెచ్చుకున్నాడు అని చెప్పి నాకు చెప్పండి. ఊస్తున్నారు రా బాబు, మిమ్మల్ని ఊస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అవసరానికి వాడుకుని వదిలేయటం అలవాటు. ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల్ని సమర్థిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో మీ వంతు పాత్రని మీరు చెయ్యొద్దని, వాడికి సహకరించొద్దని కోరుకుంటూ, మంచి చెడు మీ కుటుంబ సభ్యులకి ఏ రకంగా ఉపయోగపడగలం, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా నాకు ఉపయోగపడమని నేను అడుక్కోట్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ వంతు ఏదన్నా చేయగలిగితే చెయ్యమని, ఇలాంటి దరిద్రాల్ని క్యారీ అవుట్ చేసుకుని మీ కుటుంబంలో మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ చెల్లెళ్ళని హింస పెట్టొద్దని. ఇవాళ మీరు నా ఫోటో పెట్టారా, ఇప్పుడు నా కోపం వచ్చి నేను మీ వాళ్ళ ఫోటోలు బయటకు తీస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నా కొడుకుని అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ కూతుళ్ళని అన్నాను నేను, నన్ను అన్నారని చెప్పి భారతిని అన్నాను. ఇప్పుడు నా ఫోటో పెట్టారని పెట్టినోడల్లో పిల్లలు పెళ్ళాలు ఫోటోలు తీసుకొచ్చి నేను పెడితే ఎక్కడుంటారు? అంటే ఫేక్ అకౌంట్ కాబట్టి మీకు ధైర్యమా? ఒక్క ఫోటో మీ సొంతంగా పెట్టుకోలేనప్పుడు ఎందుకురా జీవితం, ఎందుకురా భయ జీవితం? మీరు పలానా అని చెప్పుకునే ధైర్యం దమ్ము మీకు లేనప్పుడు, మీరు ఫేక్ అకౌంట్లు పెట్టుకుని బతుకుతున్నప్పుడు, అసలు మీరు ఎవరికి చెందిన వాళ్ళో కూడా తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళలాగా, నిజంగా చెప్తున్నా అడ్రస్ లేని వాళ్ళలాగా, ఊరు పేరు లేని అనామకుల మాదిరి ఫేక్ అకౌంట్లు వేసుకుని వచ్చేసి తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడటానికి, అధికార దాహం తీర్చడానికి వచ్చి కూర్చున్నారు. టెక్నాలజీలు పెరిగినాయని తెలుసు మీకు. నీతులు చెప్పాలయ్యా, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగూ చెప్పట్లేదు. కనీసం నా ఓటి ఒక తల్లి అన్న, నేను ఒక బిడ్డకి తల్లిని, ఆ తల్లి స్థానంలో వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను. వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే వాళ్ళ కర్మ. చెప్పడం నా బాధ్యత అనుకుని నేను చెప్తున్నా. వినటం వినకపోవడం ఇక వాళ్ళ కర్మది, నేనేం చేయలేను. ఒకడు అంటాడు ఏంటి, నా కారు టైర్లు అరిగిపోయే వరకు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఊరు తిప్పుతారంటే నేను రెడీగా ఉండాలంట. మీ అధికారంలో నుంచేగా నేను ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ఏ పాటి తిప్పారు నన్ను? కేసులు పెట్టారు, ఏ పాటి తిప్పారు? పోనీ ఏ రోజన్నా నా అకౌంట్
లాక్లో ఉంటాం మీరు ఎవరన్నా చూసారా? పబ్లిక్లోనే ఉంది. నేను ఏ అకౌంట్ లాక్ చేసుకోవాలా? మీరన్న బూతులు, ఇప్పుడు ఎదిటాడు అనే బూతులను కూడా భరించడానికి నేను రెడీ అయ్యా. నేను యుద్ధానికి దిగాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసం మీద యుద్ధానికి నేను దిగాను. నాకు తెలుసు ఇందులో ఎంత ప్రమాదం ఉందో, మీరు ఎంత ప్రమాదకారులైన వాళ్ళు, రపరప అంటూ కూర్చునే వాళ్ళో నాకు తెలుసు. అందుకని యుద్ధం చేయకుండా భావి భారత పౌరుల్ని, ఆంధ్ర రాష్ట్ర పౌరుల్ని, భావి భవిష్యత్తున్న వాళ్ళకి జీవితం లేకుండా చేయమంటారా? నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నేను ఈ యుద్ధం చేస్తా. వినాశనం పైన యుద్ధం చేస్తా. ఒక అరాచకం పైన యుద్ధం చేస్తా. ఒక కిరాతకుడి పైన యుద్ధం చేస్తా. ఇంకా 3 ఏళ్లుంది పాప. 3 సంవత్సరాలు అంటే 360 రోజులు ఇంటూ 3. అప్పటిదాకా వెయిట్ చేయటం ఎందుకు? కోర్టులో ప్రైవేట్ కేసులు వేయండి. నాకు కూడా సలీం గడ్తో పాత అకౌంట్ ఉంది, తేల్చేసుకుంటాను. కూతుళ్ళకి పాపం తగలదా అంటేనే శిక్ష వేస్తే, అమ్మ నా బూతులు తిడుతున్న మీ అందరినీ నిలువున నరికి పోగులు పెట్టాలా అని నేను అడుగుతా? పెట్టద్దా అని నేను అడుగుతా? చూద్దాం. ప్రైవేట్ కేసు వేసుకోండి, నేను వస్తా కోర్టుకి. నేనే తిరుగుతా. ఇప్పుడే తిప్పండి నన్ను కోర్టులకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏంటి, నా అకౌంట్ మొత్తం ఎతికినా మీకు దొరికింది 2 ఆ 2 తీసుకొచ్చి తిప్పుతా ఉన్నారు. తిప్పడానికి మీకు అరిగిపోతుందేమో. వాడెవడు అంటున్నాడు, నీలాంటాడికి నేనే LM అంట పెట్టాడు, నాలాంటాడికి నువ్వేంట్రా కుండకోర్. వాడికి వాడి భాషలోనే చెప్తున్నా, కుండకోర్. నువ్వు ఎలాంటాడువో, ఎలా ఉంటావో, తేడాగాడువో, అటో ఇటు గానాడువో నాకేం తెలుసు? నీతో అసలు అటు ఇటు గాని వాళ్ళతో నేను యుద్ధం చెయ్యా. అసలు మీ మొహాలు మీరు పెట్టుకోవడం చేతగానప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను మీతో యుద్ధం ఎందుకు చేయాలో చెప్పండి. సో ఏంటంటే, మీరు కొంచెం ఆలోచనకి బుద్ధి బుర్ర కొంచెం ఏమాత్రమన్నా తెలివి ఉంటే ఆలోచించండి. స్థాయి అంటారా, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. నా స్థాయి నాకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమంతో డబ్బు దొబ్బి ఆయన స్థాయి, అదే ఆయన కొద్దిగా పెద్ద కారులో తిరుగుతాడేమో, లేకపోతే పెద్ద విమానాల్లో తిరుగుతాడేమో. నా స్థాయి నాకుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ మై లైఫ్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా అధికారం కోసమో ఇంకో దానికోసమో దిగజారి మాత్రం ఏ పని చేయను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నా వ్యక్తిత్వ విలువలు చంపుకున్న రోజున నేను చనిపోయిన దాంతో సమానం అనుకుని బతికే దాన్ని నేను. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతకను. దానికోసం నేను ఎంతైనా పోరాడతాను, ఎక్కడి దాకైనా వెళ్తాను. కానీ ఒక తల్లిని కాబట్టి, ఒక బిడ్డకి తల్లిని కాబట్టి నేను మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనే చెప్పకపోతే తల్లిగా నా తప్పు. అంటే ఇప్పుడు నువ్వేమన్నా మా తల్లివా అని కూడా బూతులు మొదలు పెడతారు. అయ్యా మీరు అంతటి గనులేను మీరు. ఇక అంతకన్నా దిగజారిపోతే ఇంకా చేయగలిగింది ఏం లేదు. బట్ ఎనీవేస్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాకున్నాడు ఒకడు అజీనీలి, వాడు నిన్నేదో పెట్టాడు, యక్ ప్రసాద్ వెబ్ సిరీస్ చూడాలంట. చూద్దాం, బాగుంటే మేము కూడా చూస్తాం. ఆ వెబ్ సిరీస్ ఏంటో పోలీస్ స్టేషన్లో అడిగే తెలుసుకుంటా. వాడికి ఆల్రెడీ అంతకు ముందే ఒకసారి బైండ్ ఓవర్ రాయించారు. అయినా వాడికి సిగ్గు, ఎగ్గు, శరం, మానం, రోషం ఏమీ ఉండవు. వాడు వస్తాడు, మాట్లాడతాడు, ఏలెత్తి చూపిస్తాడు. వాడి బతుకుల్లో అన్ని బొక్కలే తీసుకొచ్చి ఊరి మీద వేస్తే ఊరకొక చిచ్చి. నా స్థాయికి నేను తగ్గించుకోలేను ఇవన్నీ మాట్లాడి. బైండ్ ఓవర్ రాసినా కూడా చేతిలో సోషల్ మీడియా ఇచ్చారని చెప్పి అన్నీ మాట్లాడుతా పెడతా ఉంటాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయ్యగారు వేసిన ట్వీట్ అది, వెబ్ సిరీస్ అంట, డాటర్ ఆఫ్ ప్రసాదరావు అంట.
రే నువ్వుండే తెనాల్లో రేనబ్బాయి, నువ్వుండే తెనాల్లోనే, ఎక్కడో కాదు. పారిపోవటానికి కూడా నీకు ప్లేస్ ఉండదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు. గత 5 ఏళ్లలోనే చాలా ఎక్కువ చేసావు. దాని కిందకు వచ్చి ఎవరో ఉత్తముల్లాగా పెడుతున్నారు పోస్టులు, అబ్బో కామెంట్స్. ఉత్తముల్లాగా, ఇతను ఒక ఉత్తముడు, ఆ ఉత్తముని వెనకేసుకొస్తూ ఇంకో ఉత్తములంతా కింద పెడుతున్నారు. అర్రే ఏంటి అర్రే అంటున్నావంట. అర్రే అనే అంట. మీ ఇంట్లో పెళ్ళాలకి రంకు అంటగట్టి మాట్లాడితే మీరు ఏంట్రా బాబు, ఏంట్రా బంగారం అని మాట్లాడతారా? ఇంకా తేడాగా మాట్లాడతారు. కానీ నేను ఆ తేడా భాష మాట్లాడలేను కాబట్టి, నేను ఇంకా సంస్కారవంతంగా ఉంటున్నాను కాబట్టి నేను సంస్కారంగానే సమాధానం చెప్తున్నాను రా బాబు. కొంచెం మీరు, నేనేం ఎగిసి పట్టలేదు, కానీ నేను మాత్రం పోరాటం చేస్తాను అనే దానికి మాత్రమే నిన్న అరెస్టు, రిమాండ్. తప్పు చేస్తే మాత్రం రేణుకా జెట్టి వదిలిపెట్టదు అనే దానికి అదొక ఉదాహరణగా తీసుకోండి. మీ మంచికే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక అరాచకానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబాలని రిస్క్ లో పెట్టుకుంటున్నారు. రేపెప్పుడో వచ్చినప్పుడు చూస్తాం కదా అనుకుంటున్నారు. మాట పడిన వాళ్ళు, నింద పడిన వాళ్ళు 3 సంవత్సరాలు తేరగా కూర్చోరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అంటే ఆమె పట్టనంగానే రాత్రి తెల్లారైపోదు. 3 సార్లు 365 రోజులు గడవాలి. అప్పుడు వస్తుందో సస్తుందో తెలీదు మీకు. అసలు రాదు రా బాబు అని చెప్తే మీకు వినరు, మీకు అర్థం కాదు. సో ఏంటంటే, చదువుకునే వయసులో ఉన్న వాళ్ళు చదువుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని, నీతి నిజాయితీగా పోరాటాలు చేయాలని, మీలాంటి సైకోగాళ్ళని మళ్ళీ మిమ్మల్ని చూసి వాళ్ళ స్కూల్లో పాపం టీచర్ని కొట్టాడు ఒక పిల్లోడు. అంటే అది షార్ట్ టెంపర్తోనే కొట్టుండొచ్చు, కాదని నేను అనను. కానీ బట్ అలాంటి నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీలాగా ప్రవర్తించే వాళ్ళ నుంచే రప 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 అనే మీలాంటి ఒక పైశాచిక తత్వం ఉన్న ఒక నాయకుడు దగ్గర నుంచి, ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి నేర్పిన అరాచక నుంచి, క్రైమ్ నుంచి వచ్చిన తత్వం అది. గురువును పూజించేవాడు ఎప్పుడూ కూడా గురువు మీద చెయ్యెత్తాడు. గురువు దైవంతో సమానం. కానీ ఇవాళ ఎత్తారు అంటే మీ వల్ల, మీరు చేస్తున్న అరాచకం వల్ల. ఇవాళ ఒకటి చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళో అన్నలో ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇలానే వెళ్ళాలి